ఇంకా వద్దు అని ఇంకా అప్పుడు చేసుకోలే. ఇంకా వచ్చినాయి కానీ సంబంధాలు ఇంకా మమ్మీ కొంచెం ఆలోచించి వద్దు దగ్గర పిల్లగాడైతేనే బాగుంటది అనేసి ఇంకా వెంకటేష్. ఓకే, ఫస్ట్ ఎప్పుడు చూసావు వెంకటేష్ ని? నేను ఇంటర్లోనే ఫస్ట్. అంతకు ముందు పెళ్లిళ్ళకి ఇంటిళ్ళకి ఇట్లా కలిసిపోతే చూసుకున్నది కానీ నేను ఓకపోయినా తీసుకుపోయి. ఎప్పుడు ఫస్ట్ ఎప్పుడు మాట్లాడుకున్నారు ఇద్దరు? ఇంటర్లోనే, ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ అంటే వాళ్ళది మాది కంబైన్డ్ సెక్షన్, నాది ఎంపీసీ ఆమెది బైపీసీ అన్నమాట. ఓకే, ఎంపీసీ బైపీసీ. బైపీసీ అనేది బైపీసీ. ఓకే, డిఫరెంట్ గా ఎట్లా ఒక దగ్గర పక్క పక్కనే క్లాస్ అంటే పక్క పక్కనే క్లాస్ రూమ్స్. ఇప్పుడు సబ్జెక్ట్స్ సేమ్ ఉంటాయి, ఓన్లీ వాళ్ళకి 2 వేరు ఉంటాయి. బయాలజీ, బాటనీ వాళ్ళకి 2, మాకు మ్యాథ్స్ 2 వేరు ఉంటాయి. కాబట్టి మిగతా 4 క్లాసులు సేమ్ ఒకటే రూమ్ లా కంబైండింగ్ ఉండేది అన్నమాట. 2 సబ్జెక్టులు వాళ్ళకి వేరు, మాకు 2. అప్పుడు ఆ టైంలోనే వేరుంటుంటే. వెంకటేష్ రిలేషన్ అని కూడా నాకు అంత ఐడియా లేదు. ఇంటర్ అయిపోయే వరకు కూడా తెలియదు మేము రిలేషన్ అని. ఇది తర్వాత తెలిసింది ఇంటర్ అయిపోయినాక. మా మమ్మీ వాళ్ళకి తెలుసు వీళ్ళు, కానీ ఇంక పిల్లల్ని ఎవరు తీసుకోరు కదన్న పెళ్లికి అంతగా. అయితే ఈయన మా షాప్ కాడికి వెళ్ళిండు. నేను అప్పుడు హైదరాబాద్ లో ఉంటి. అయితే మా షాప్ కాడికి వెళ్తే ఇట్లా అని అంటే, నువ్వు నాకు తెలుసు బాబు మీ మమ్మీ చుట్టం అవుతుంది అంటే అప్పుడు తెలుసు అంట ఇంకా మాకు. అట్లా చుట్టం అవుతుందా ఓకే అనేసి అప్పటి నుంచి మాట్లాడడం స్టార్ట్. ఓకే, ప్రపోజ్ చేసుకున్నారా రీసెంట్ గా? ఎప్పుడు? ఎలక్షన్స్ కంటే ముందే అంతే. సేవర్ ఎవరు చేస్తారు ఫస్ట్? ఆఫ్ కోర్స్ అబ్బాయిలే చేస్తారు, వాస్తవాలు చెప్పాలి. ఇప్పుడు శిరీష చేసి అంత ఓవరాక్షన్ చెయ్యకు. వాస్తవాలు చెప్పి లేదు, ఏం ప్రూఫ్ ఉంది చెప్పింది. అస్సలు కాదన్నా, ఓవరాక్షన్ భయపడిస్తున్నావు, బ్లాక్ మెయిలింగ్ ఫస్ట్ చేసిందే వెంకటేష్. నిజం చెప్పు. సరే నువ్వు ఒక్క నిమిషం ఆగు, క్లోజ్ తెలుసు కదా మనకి. చెప్పన్నా? ఆమెనే చేసింది పక్క. ఎప్పుడన్నా డేట్ ఐడియా లేదు. నువ్వేం చెప్పినావు అప్పుడు? ఓకే అని చెప్పిన. ఫస్ట్ పక్క ప్రపోజ్ చేసింది. ఎక్కడ ప్లేస్ అని గుర్తుందా? ప్లేస్ ఫోన్ లోనే, డైరెక్ట్ చెప్పుకోలే. ఓకే డన్. తెరు అమ్మ, ఫస్ట్ ప్రపోజ్ ఎవరు చేసిరు? ఈయననే చేసిండు అన్న. ఎక్కడ చేసిండు? ఫోన్ లోనే వాట్సాప్ లో ఐ లవ్ యూ అని పెట్టి పింక్ కలర్, తెలంగాణ పింక్ కలర్ లవ్ సింబల్ పెడుతుండే. పెట్టి అది పైన ఇట్లా నోటిఫికేషన్ వస్తుంది కదా, అది చూసి నేను ఓపెన్ చేసి లోపల డిలీట్ ఎవ్రీవన్ చేసేస్తుండే. నేను ఇంకా మళ్ళీ రిప్లై అయ్యకుండా కోపం వస్తుండే. సరే అట్లా పెట్టి ఊపుకుంటున్నా మనకి ఏం అనిపించకపోతుండే. నువ్వు ఓకే చెప్తుంటే నువ్వు చెప్తున్నా అది పక్కకు పెడుతుండే డిలీట్ ఎవ్రీవన్. డిలీట్ ఎవ్రీవన్ చెప్పన్నా ఏం రిప్లై ఇస్తుంది? అవునా కదా? అట్లా ఎవరు పెట్టరు? నువ్వే కదా పెట్టింది. నేను చెప్పి ఆమె చెప్పినాక మళ్ళీ నేను అట్లా పెట్టిన. నిజం చెప్పాలంటే నువ్వే చెప్పినావు. పెట్టిన మళ్ళీ డిలీట్ చేసిండు. చేసిన నువ్వు చెప్పినట్టు చెప్పలేదు. మెసేజ్ చేస్తుంటే నేను అమ్మో నేను చాలా మొండి, ఆయనే చెప్పాలని నేను అనుకునేదాన్ని. అసలు నేను చెప్పకపోతుంటే డిలీట్ ఎవరి. నేను కూడా ఇంకా కొంచెం ఆన్లైన్ లేనప్పుడు మెసేజ్ పెడుతుంటే డిలీట్ ఎవరి చేస్తుంటే. సో అట్లా అవుతుండే. ఫస్ట్ ఆయననే పెడుతుండే. ఓ లవ్ సింబల్ పింక్ ఇంత పెద్దది పెడుతుండే. ఫస్ట్ పెట్టింది వెంకటేష్. ఇది నాకు ఇప్పుడు తేలిపోవాలి. చెప్పండి, మీ ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి చెప్పండి నాకు. వెంకటేష్ చెప్పండి. పక్క శిరీష. అగో వెంకటేష్ ఇప్పుడు తెలియాలి. ఇప్పుడు అంటే అది మళ్ళీ క్వశ్చన్ మార్క్ పడుతుంది. ఫస్ట్ ఎవరు మెసేజ్ పెడుతుండే చెప్పు? నీవే కదా. సరే నువ్వు చెప్పినా కొట్లాడినప్పుడు ఎవరు బ్లాక్ చేస్తుండే? నువ్వే. మళ్ళా నేను అన్బ్లాక్ చేస్తుండే, ఎవరితోనో ఫోన్ చేపిస్తుంటివి? నువ్వే చేస్తుండే. నేను అస్సలు చేయకపోతుంటే. నేను ఇప్పుడు కాల్ చేసి చెప్తా. వేరే వాళ్ళు వీళ్ళ ఫ్రెండ్ ఉంటాడు, అబ్బాయి ఫోన్ చేసి శిక్ష అయ్యింది, ఏదో అయ్యింది గొడవ అయింది, ఫోన్లే మస్తు అవుతుంటాయి కానీ బ్లాక్ లేదు పాపం చచ్చిపోతున్నాడని. అసలు ఫోన్ ఎట్లా అల్లాడుతుండే. ఇప్పుడు ఫోన్ చేస్తా నేను, ఫోన్ ఇక్కడ చెప్తా. ఫోన్ చేసి ఒక్కటే అల్లాడుతుండే. ఇంకా శిక్ష అప్లికంతో ఫోన్ నేను ర్యాష్ గా నేను చెయ్యను. ఓకే ఏంది ఈ మధ్యలో నేను చెయ్యను కానీ ఫోన్ నాకు నీకు ఏం కొట్లాట అయిందంటే ఫోన్ ఈయన పక్కనే ఉండి మాట్లాడేస్తుండే. ఇంకా అయితే శిక్ష గొడవలు అస్సలు ఒప్పుకోడు చూడు. ఇంకా గొడవలు అయితే శిక్ష మాట్లాడుకోవాలంటే నేను మాట్లాడను, ఆయన బావ అవుతాడు, నేను మాట్లాడను బావ, నాకు మాట్లాడడం ఇష్టం లేదు అనేసి అంటుంటే. ఇంకా లేదు మాట్లాడు, ఇంకా ఇష్టం నువ్వు మాట్లాడుకుంటే ఆడ పిచ్చి పిచ్చి లేచి పిచ్చోడు అవుతుండే, మీ ఊరికి వస్తాడంట చూడు అని చెప్తుండే. అంటే ఇంకా మళ్ళీ ఇంకా నాకు కొంచెం బాధ అనిపిస్తుండే. ఇంకా ఫోన్ పట్టు పాప ఎందుకు ఇంత సతాయించడం అని మళ్ళా అన్బ్లాక్ చేస్తుండే, మళ్ళీ ఫోన్ చేయకపోతుండే. ఇన్న ట్రై చేస్తూనే ఉంటుండే. నాకు అప్పుడు మళ్ళీ కాల్ చేసి ఏం చెప్పు ఓకే నీ బాగా నాకు ఫోన్ చేయకని చెప్తుండే. అట్లా గొడవనే అన్నా.
నిజం చెప్పు, నిజం చెప్పాలి, వాస్తవాలు చెప్పాలి. బ్లాక్ చేసిన బ్లాక్ చేసినప్పుడు నీ ఫీల్ ఏంటి? ప్రతి అబ్బాయికి ఉంటది ఒక ఫీల్ ఉంటది, అది నీ మనసులో వేస్తుంది మళ్ళీ తీస్తుంది అని నమ్మకం పక్క నమ్మకం ఉంది. తీస్తుంది ఒక 1 hour లేదంటే 2 hours లేదంటే ఈ రోజు మార్నింగ్ అయితే ఈవినింగ్ లోపు తీసేస్తుంది. కాకపోతే మళ్ళీ రిటర్న్ కాల్ ఎప్పుడు చేయదు, ఇప్పటి వరకు చేయదు. మనమే చేయాలంటావు, మనమే చేయాలి. ఎందుకని బాధలు చెప్పు. అంతే, లాస్ట్ కి సాధించినావు అంతే. సంతోషం ఉందంటావు. బాగుంది. సరే అన్న, ఇప్పటిదాకా నువ్వు ప్రపోజ్ చేసినావు అంటే నువ్వు చేసిన శిరీష్ చేసిన అని చెప్పి నువ్వు అంటావు, నువ్వు చేసినావు అని చెప్పి శిరీష్ అంటది. సరే ఇప్పుడు ఎవరికెవరు ప్రపోజ్ చేసుకుంటారు? మీరు ప్రపోజ్ చేసుకున్న వారికి నేనైతే ఇట్లనే చూస్తాను, ఈరోజు నా వ్యూస్ కూడా ఇట్లనే చూస్తారు. చెయ్యి కాదు, లైవ్ లో ఇంతవరకు చేసుకోవాలంటే మీరు నాకు తెలిసి చేసుకోలే, అది ఫోన్ లా అని చెప్పి చెప్పినారు. సరే మా వ్యూస్ కోసం ఎప్పుడు చేసుకోలేదు, రొమాంటిక్ గా. సో దిస్ ఈస్ నాట్ పొలిటికల్ ఇంటర్వ్యూ. పొలిటికల్ వేరే, ఇది వేరు. సో వ్యూస్ చూసే వాళ్ళు కూడా చెప్తున్నా, పొలిటికల్ వేరే, అదొక పార్ట్ లైఫ్ లో. సో ఇది ఒక డిఫరెంట్. సో మీరు రెండు కంపారిజన్ చేసి అస్సలు చూడకండి. సో ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ ఉంటది. సో అదే విధంగా ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. సో పర్సనల్ గా చూడండి, కానీ దీన్ని పొలిటికల్ తో కంపేర్ చేసి మన ట్రోల్స్ కానీ ఇలాంటివి అయితే అస్సలు చేయకండి. సో మీకోసమే ఏదో జస్ట్ ఫర్ ఫన్ గా వాళ్ళైతే చేస్తున్నారు. సో చేయండి, వెయిట్ చేస్తున్నాం వ్యూస్ అందరూ. లవ్ యూ అన్న. ఏదో అన్న నాకైతే అసలు గట్టిగా మొత్తుకుంటే లవ్ యూ అయితే వెళ్ళిపోతాయి. మరి మంచి చెప్పు. సరే నెక్స్ట్ నీదే కదా, నేను వెళ్ళిపోతా. సరే మంచి చెప్పు అంతే. ఇంకా దాని పక్కన ఒక లైన్ అరే ఏందన్నా ఏం లేదు, ఇట్లా ఏదో చెప్తామంటే తెలుసా, ఈ శిరీష బర్రెలక బాగా ఇబ్బంది పెట్టి వేసుకుందేమో అట్లా చెప్తున్నావు తెలుసా. వస్తున్నాయి మంచి ఇట్లా ప్రేమ చెప్పు, నువ్వు చెప్పు. మళ్ళీ చెప్తా. నేను చెప్పిన 2 సార్లు ట్రయల్ గానో ఏదో చెప్పిన, నువ్వు చెప్పు. మంచిగా రొమాంటిక్ ప్రేమతో చెప్పు. మళ్ళీ 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఒక ఫీల్ అయ్యి కళ్ళు మూసుకొని చెప్తా. చెప్పు. లవ్ యూ. ఇప్పుడు చెప్పు నువ్వే. ప్రపంచానికి కూడా రాదు, ఇజ్జత్ తీస్తున్నాడు. అంత రికార్డ్ అయితే ఇష్టం అన్నా, మనం అబ్బాయిలమన్నా. ఎంత నేను ఎక్కువ చెప్పలే, నాకు తెలియదు అందుకే. ఓహో అక్కడే చెప్పినా. సరే నువ్వు చెప్పు, నువ్వు చెప్పినాకే చెప్తాడు. ఆమె అంటే సినిమాలు చూస్తుంది, ఎప్పుడు ఫోనే పడుతుంది, ఇన్స్టానే పడుతుంది, యాంగిల్స్ ఎట్లా చెప్పాలి ఏంది అనేది తెలుస్తుంది. నేను ఫోన్ అసలు చూడ, యూట్యూబ్ ఓపెన్ చేస్తే పొలిటికల్స్ చూస్తా, అంత మించి ఏం చూడ, సాంగ్స్ అంతే. ఈ 2 యూట్యూబ్ నా ఫోన్ లో. సరే ఫస్ట్ మా సిరి ప్రపోజ్ చేస్తుంది, తర్వాత నెక్స్ట్ నువ్వు పక్క చేయాలి. చేసిన 3 సార్లు మళ్ళీ నేర్చుకొని చేయాలి. రెడీ 1 2 3. బంగారం, ఇంతకు ముందు నాకు ఎలాంటి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండే. సో ఫాదర్ లవ్ అంత తెలియదు, మదర్ లవ్ కూడా అంతంతనే. సో ఒక మంచి ఫ్యామిలీని నాకు ఇచ్చినావు. మళ్ళీ మదర్ రూపంలో మీ మమ్మీని, ఫాదర్ రూపంలో మీ డాడీని, 2 కలిపి మీ ఫాదర్ మీ మదర్ లవ్ కంటే ఎక్కువ చూపించేలా నువ్వు నాకు దొరికినావు. నిజంగా ఐ లవ్ యూ బంగారం. సో నీ ఆన్సర్ ఏంటి? సూపర్. నాకు నువ్వు దొరకడం నా అదృష్టం. సూపర్. అంటే అర్థమైంది, అంటే తను కూడా ఒక ఫాదర్ లవ్, ఒక మదర్ లవ్ టోటల్లీ మొత్తం నీలో కోరుకుంటుంది. సో పక్కా అంటే ఆల్రెడీ పెళ్లిలో అందరు మాట ఇచ్చినావు. సో ఇప్పుడు వాళ్ళు అన్నాగా నాకు నా వ్యూవర్స్ కొన్ని లక్షల మంది వ్యూవర్స్ ఉంటారు. సో వాళ్ళందరికి ఇప్పుడు మాట ఇస్తున్నావు, పక్కా ఇస్తున్నావు కదా. మా చెల్లెలు అని చెప్పి చెప్పాలి. ఇప్పుడు నా వ్యూవర్స్ అందరి కోసం చెప్పు ఒకసారి. మంచిగా చూసుకుంటా, మంచిగా అంటే ఆటోమేటిక్ గా తెలుస్తుంది, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా నా గురించి పూర్తిగా తెలుసు, మనం డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మనం చెప్పుకున్న తర్వాత ఆటోమేటిక్ గా జనాలకు తెలుసు. మనం ఏంటంటే కొంతమందికి ఆల్రెడీ ఎలక్షన్ లో మనం ఉన్నాము, వాళ్ళు నన్ను చూసిరు, ఇంకా అన్ని విధాలుగా చూసిరు కాబట్టి ఆటోమేటిక్ తెలుస్తుంది వాళ్ళకి. మా విలేజ్ లో గానీ, మా ఫ్యామిలీలో గానీ, బయట సర్కిల్ గానీ ఆటోమేటిక్ అందరికి తెలుసు. అంటే మ్యారేజ్ సమయంలో కూడా, ఎందుకంటే తను ఎమ్మెల్యే కూడా పోటీ చేసింది, ఆ సందర్భంలో కూడా ప్రతి తోడున్నాను. సో అమౌంట్ విషయంలో కూడా కొంచెం గందరగోళమైంది.
సో తను ల్యాండ్ కొన్నది, ఇల్లు కొన్నది. సో ఇప్పుడు రీసెంట్ గా పెళ్లి కూడా అవే పైసలతో చేసుకుంది అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. మరి వాస్తవంగా నిజమంటారా కానీ? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకుంటారు. ఆ పైసలు ఎన్ని వచ్చినాయి అనేది మాకు తెలుసు. వచ్చింది 20 lakhs అంటే, అంతకు మించి ఎక్కువ రాలేదు. ఇంకా అవి మ్యారేజ్ చేసుకునే కూడా సొంతంగా మా పైసలే, ఏది అప్పు పెట్టి తెచ్చుకున్నాం మరి మ్యారేజ్ కి. అవి ఎవరు నమ్మరు. మేము బయట పోయి మిత్తికి పోయి అడగాలంటే కూడా వాళ్ళు మీకు పైసలు మస్తు వచ్చినాయి కదా, మాతోటి ఉన్నాయి, మీరే మాకు ఇవ్వండి అని అడుగుతారు కొందరు. అట్లా ఒక 5 లక్షల వరకు వచ్చినాం. ఓకే, అంటే ఫస్ట్ ఇట్లా శిరీష బర్రెలక్కని పెళ్లి చేసుకుంటా అంటే, సో మీరు పత్రికలు పంచడానికి వెళ్ళినా కూడా, సో బయట ఫ్రెండ్స్ లో తెలిసినప్పుడు కూడా ఫస్ట్ వాళ్ళ రియాక్షన్ ఏంటి వాళ్ళది? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు, నువ్వేనా చేసుకునేది అని ఇంకా కొంచెం ఆశ్చర్యంగా. ఇంకా కొందరు ఏంటంటే మామూలుగా నేను ఎప్పుడప్పుడు స్టేటస్ పెట్టేది బర్త్డే కానీ ఎలక్షన్ లో ఎక్కువ పెట్టినా, ఇంకా అప్పుడు అర్థమైందేనా వాళ్ళకు. అంత ముందు పెట్టకపోతుండే, ఓన్లీ మేము బర్త్డే ఫోటోనే పెడుతుండే. ఇంకా అంతకు మించి లాస్ట్ అంటే V6 లో అప్పుడు బర్ల వీడియో వచ్చినప్పుడు అదొక వీడియో పెట్టినా. ఇంకా బర్త్డే అప్పుడు పెట్టేది ఇంకా ఫోటోస్ మొత్తం పెడుతుంటే, అంటే ఒక లేడీస్ కాడికి పెడుతుంటే కొందరు ప్రైవేట్ అది కూడా. దాంట్లో ఎట్లా అంటే అందరు కొంచెం మంచి వాళ్ళు ఉంటారు, చిల్లర వాళ్ళు ఎవరు పొలిటికల్ వాళ్ళు ఉంటారు, ఇట్లా పెట్టిదని అనుకుంటారు అనేసి. ఇంకా ఏంటంటే మంచి ఒపీనియన్ ఉంటుంది నా పైన. ఇప్పటికైనా సరే బయట అడిగితే మంచి ఒపీనియన్ చెప్తారు. అందుకే నేనేం పెట్టకపోయేది. ఎవరి స్టేటస్ అసలు పెట్టాను. స్టేటస్ అంటే ఏంది, దానికి తగ్గట్టే పెడతా, అంతే. ఏ పడితే అవి పెట్టాను అంతే అంటారు. సో నెగిటివ్ ఎవరన్నా ఎవరైనా చేసుకుంటున్నావు అది అని చెప్పి నెగిటివ్ అంటే మన ముందర ఎవరు అన్నారు, బయట అనొచ్చులే కానీ మన ముందర అయితే ఎవరు డైరెక్ట్ గా అన్నారు. ఇంకా అయితే ఎవరు అన్నారు, సో నీతో ఎవరు ఏమన్నా? ఓకే, సో మీతో సో ఇలా వెంకటని పెళ్లి చేసుకుంటున్నా అంటే సో నెగిటివ్స్ వస్తూ ఉంటాయి. సో వీళ్ళ దగ్గర వచ్చి మనం వింటూ ఉంటాం, సో అబ్బాయి అలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని చెప్పి అనలే గానీ అమ్మాయికుడు కొంచెం వద్దు అనేసి అని అన్నా. నేను కొంచెం ఫాస్ట్ గా ఉంటా కదన్నా, సో అట్లానే ఆయన అమ్మాయికుడు ఏం తెలిసినట్టు లేదు, కొంచెం చేసుకోక అని అన్నారు. అంటే ఆయన అమ్మాయికుడే అన్నా, కాదని కాదు. ఎందుకంటే ఇన్స్టా అవన్నీ చూడాడు ఆయన. ఆ ఇన్స్టా కూడా రీసెంట్ గా వీడియోస్ పెట్టడం నేర్పించిన, కొలాబెట్టడానికి కూడా రాదు ఆయనకి. సెలబ్రేట్ అయిపోయింది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో. స్టోరీ పెట్టడానికి కూడా రాదు. అది ఎట్లా పెట్టాలంటే అప్పుడు నేను చూపించినాక రీసెంట్ మ్యారేజ్ అయినాక నేర్చుకున్నాడు. ఇన్స్టా చూస్తే, యూట్యూబ్ లో అవి ఇవి వీడియోలు చూస్తే ఆటోమేటిక్ ఎవరైనా షార్ప్ అవుతారు. ఆయన పొలిటికల్ న్యూస్, ఎవరైనా పొలిటికల్ లీడర్ లైవ్ పెడతారు, అవి తప్ప వేరే చూడనే చూడడు. ఆ ఇన్స్టా కూడా క్రియేట్ ఎప్పుడో చేసుకున్నాడు కానీ అది దాన్ని ఊకి ఎప్పుడు అన్ఇన్స్టాల్ ఉంటే ఎప్పుడు చూడబుద్ధి అయినప్పుడు ఇన్స్టాల్ చేసుకొని చూస్తాడు అంతే. ఓకే, సో నువ్వు వచ్చినాక సెలబ్రిటీ చేసినావు, ఇన్ఫ్లుయెన్సర్ చేసినావు. అది కూడా అందులో కొలాబ్ లో వేయడం నేను నేర్పించిన. అందుకే కొంచెం అమాయకంగా ఇప్పుడు ఇన్స్టా యూట్యూబ్ చూసి కొంచెం ఫాస్ట్ ఉంటారు అన్న. ఆయనకు చదువు తప్ప బయట పొలిటికల్ తప్ప వేరే కొంచెం అట్లా లవ్ అవి అంత తెలియదు కాబట్టి అమాయకంగా అన్ని తెలిసిన వాళ్ళని చేసుకుంటే కూడా కొంచెం ఆగం పట్టిస్తారు అన్న. కొంచెం ఇట్లా మనం మంచి మెంటాలిటీ వాళ్ళని చేసుకుంటే బాగుంటది. ప్రతిసారి దెబ్బ తినడం కూడా నాకు కరెక్ట్ అనిపించదు. నన్ను మంచిగా చూసుకుంటే చాలు, నాకు అదే అనిపించింది. అంతే చిల్లరగా ఉండడం నాకు సరే, ఎట్లా నన్ను ఉండడం నాకు అవసరం, నన్ను మంచిగా చూసుకుంటే చాలు. ఎవరు నడుస్తుంది ఇంట్లో ఎక్కువ? ఏది నడుస్తుందా? నడుస్తుంది అంతేనా? ఇంత మాట ఎందుకు నన్ను మంచిగా చూసుకుంటది, నన్ను చాలా ఇంటా ఆమె మాట. సో మీ అత్త గురించి ఏం చెప్తావు చెప్పాలంటే? ఇక మా మమ్మీని వదిలేసి ఇక్కడికి వచ్చినా గానీ అంత మిస్ అయినట్టు ఏం ఫీలింగ్ లేదు. అంటే ఆమె లెక్క చూసుకుంటుంది, మా మమ్మీ లెక్క చూసుకుంటుంది. ఇప్పుడు వరకు నేను ఎప్పుడు ఏడవలే. ఇక్కడికి వచ్చినాక అంటే మామూలుగా ఎట్లా అట్లా అని కొంచెం అని ఏడిపోతా, నాకు ఏడుపు రాలేదు. ఇప్పుడు చూడాలనిపించినప్పుడు ఇట్లా పోతా అంటే సరే వెళ్ళు అంటే వెళ్ళేసి చూసేసి వస్తా అంతే. ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తాడు, చాలా బాగా చేస్తాడు, మంచిగా సపోర్ట్ చేస్తాడు, మంచిగా చూసుకుంటాడు కూడా. సో వ్యూయర్స్ అందరు కూడా కొంచెం అంటే పాజిటివ్ ఎక్కువ నెగిటివ్ ఎక్కువ ఉంటుంది, పాజిటివ్ గా నెగిటివ్ ఎక్కువ ఉంటుంది. నీ గురించి కూడా చాలా నెగిటివ్స్ వస్తున్నాయి. ఏంటంటే సో అబ్బాయిని వాడుకుంటది శిరీష, సో వాడుకున్న తర్వాత వదిలేస్తుంది అని చెప్పి, సో అమ్మాయికుడిని చూసి పెట్టుకుంది, అమ్మాయికుడికి మంత్రం వేసి తిప్పుకుందని చెప్పి కూడా కొన్ని వస్తున్నాయి. మరి దానికి సమాధానం ఏంటి మరి? ఇప్పుడు నేను ఏంటంటే ఆమె సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటది కొంచెం, ఇంకా అన్ని విధాలుగా అంటే ఇన్స్టాలో రీల్స్ తీయడం అని అన్ని ఆమె చూసిరు. ఒక రీల్ చూడడం ఆటోమేటిక్ ఆమె క్యారెక్టర్ ఏందో
తెలుస్తుంది అవును. ఎట్లా ఉంటది ఏంది, ఎంత స్పీడ్ గా ఉంటది ఏంది అనేది. మనం ఏం చెయ్యం ఇంకా, ఎంతవరకు ఉన్నా సైలెంట్ ఏమన్నా వర్క్ ఉన్నా కానీ వాళ్ళకి వీళ్ళకి చెప్పడం డైరెక్ట్ పని చేసేస్తాం అట్లా. అంతే అంటాం. వాడుకోవడం ఏముందన్న, ఎందుకు వాడుకోవాలి చెప్పు ఆయనని. నాకు మంచి లైఫ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు నేను ఎందుకు వాడుకుంటా? అంతే అంటాం. నన్ను మంచిగా చూసుకుంటే నాకు అంతే చాలు. ఎవరిని ఎందుకు వాడుకోవాలి, ఎవరి లైఫ్ ని ఎందుకు. సో వ్యూయర్స్ కి మీరు చివరిగా చెప్పాలి అంటే మా ఛానల్ సమక్షంలో ఏం చెప్తారు? సో ఇప్పటికి ఇట్లనే కలిసి ఉండి సో సంతోషంగా హ్యాపీగా లీడ్ చేస్తారని చెప్పిన అయితే నాకు తెలుసు మీరు ఉంటారు. 100% కలిసే ఉంటాం. ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని గొడవలు వచ్చినా అసలు మేము గొడవ పడతాం, గొడవ పడకుండా ఏమి ఉండం. మేమిద్దరం ఉన్నప్పుడు ఏదో గొడవ పడతాము. అంతకుముందైనా గొడవ పడగా కొట్టిందా సిరేపురా? అస్సలు కొట్టాడు, నిజం చెప్పు. నిజంగా అస్సలు కొట్టాడు. కోపం కూడా అంత కాదు, నేనే అరుస్తా ఇంకా నిజం చెప్పాలంటే. నేనే ఇంకా అంటే నాకు కోపం వచ్చినప్పుడు కొంచెం నటించడం అట్లా రాదు. ఇంకా ఏమన్నా కోపం వస్తే కూడా ఏమన్నా వద్దంటే ఏమన్నా అది ఇది అంటే ఇంక ఎందుకు ఇట్లా చేస్తావు అంతే, అంత గట్టిగా అరవడం కదా, ఎందుకు ఇట్లా చేస్తావు ఊక చెప్తాను అంతే. గానీ ఒక్కసారి కూడా నా మీద ఏం సీరియస్ కాలే ఇప్పటి వరకు. నాకు ఒక్కసారి సీరియస్ ఎప్పుడు కాలే అంటావు. సో మన వ్యూయర్స్ కి ఏం చెప్తారు? మీ ఇద్దరు కలిసి ఏం ప్రామిస్ చేస్తారు? మేమిద్దరం ఎప్పటికి ఇలాగే లైఫ్ లా సో ప్రామిస్ చేయాలి మరి మీరు. నువ్వు కూడా మేము మీ ఇద్దరు వేసుకోరు. సరే మీ ఇద్దరు ఇట్లా మీ